రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆ దేవాలయం 36 ఏళ్లుగా మూగపోయింది. అక్కడ హారతులు లేవు, అర్చనలు లేవు, అభిషేకాలు లేవు, పూజలు లేవు, పునస్కారాలు లేవు, అగరుబత్తులు వెలిగించేవాళ్ళు లేరు, తలుపులు తీసేవాళ్ళు లేరు, శుభ్రం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరూ కూడా పలాయనం చిత్తగించారు. ఉగ్రవాద శక్తులు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లోయను తమ ఆధిపత్యంలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా హిందువులపై ఊచకోతను ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలివేసి హిందువులు జమ్మూకో, ఢిల్లీకో, దేశంలోని మిగతా ప్రాంతాలకో శరణార్థులుగా వెళ్ళిపోయారు కశ్మీరీ హిందువులు. అప్పటి నుంచి ఆ గుడి మూతబడిపోయింది. 36 సంవత్సరాలుగా అక్కడ గంట మోగలేదు, హారతి ఇవ్వలేదు. ఇప్పుడు 36 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి ఆ చరిత్రాత్మకమైనటువంటి దేవాలయం తెరుచుకుంది. అయోధ్య రాముడు 500 సంవత్సరాలు సంఘర్షణ చేసిన తరువాత అయోధ్య రాముడి మందిరం నిర్మాణమైనట్టు 36 ఏళ్ల నిరీక్షణ తరువాత శ్రీనగర్లో ఉన్నటువంటి హబ్బా కడల్ ప్రాంతంలోని ఆ రఘునాథ మందిరం తెరుచుకుంది. ఇది మామూలు రఘునాథ మందిరం కాదు. జమ్మూ కాశ్మీర్లో మహారాజా డోగ్రా మహారాజుల పాలన ప్రారంభమైన తర్వాత 1857లో శ్రీనగర్లో ఉన్నటువంటి హిందువులు, ముఖ్యంగా కశ్మీరీ హిందువులు ఎక్కువగా నివసించేటటువంటి అమైరా కడల్, హబ్బా కడల్, రైనావాడి వంటి ప్రాంతాల్లో మందిరాల నిర్మాణాన్ని మహారాజా గులాబ్ సింగ్ చేపట్టారు. అలా నిర్మాణమైంది ఈ రఘునాథ మందిరం. 1989, 90, 91 ఈ ప్రాంతంలో కశ్మీరీ హిందువులను టార్గెట్ చేసి చంపడము, ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళే పట్టించి మరీ చంపడం, ఉగ్రవాదులకు వాళ్ళ ఆచూకీ చెప్పి మరీ చంపించటం. దీంతో అక్కడి హిందువులు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు అరచేత పెట్టుకుని రావలసి వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితులు రాలేదు. అప్పటి నుంచి ఈ దేవాలయం మూతపడింది. ఈసారి రామనవమికి హబ్బా కడల్లో ఉన్నటువంటి రఘునాథ మందిర్ యొక్క రెనోవేషన్ పూర్తయింది. దానికి సంబంధించిన రెనోవేషన్ పూర్తి చేసి రామనవమి సంబరాలు ఈసారి ఈ రఘునాథ మందిర్, చాలా చరిత్రాత్మకమైన మందిరం, అందులో జరిగాయి. స్మార్ట్ సిటీ ప్రోగ్రాం, ప్రభుత్వం యొక్క స్మార్ట్ సిటీ ప్రోగ్రాం, జమ్మూ కాశ్మీర్ టూరిజం, అదేవిధంగా ప్రాచీన మందిరాల్ని పునరుద్ధరించేటటువంటి ఇంటాక్ సంస్థ, ప్రాచీనమైనటువంటి ఆర్కిటెక్చరల్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రాచీన కోటల్ని, భవనాల్ని, వీటిని ఇది ఇంటాక్ మళ్ళీ పునర్నిర్మించటం లేదా వాటి రెనోవేషన్ పనుల్ని చేపట్టడం వంటిది చేపడుతుంది. వాటి సంరక్షణ పనిని చేపడుతుంది. ఈ 3 కలిసి మళ్ళీ రఘునాథ మందిరాన్ని నిర్మాణం చేశాయి. నిజానికి డోగ్రా మహారాజులు, మహారాజా గులాబ్ సింగ్ అనేక రఘునాథ మందిరాల్ని సూర్యవంశీ క్షత్రియ రాజులకు ప్రతీకగా, డోగ్రాలు సూర్యవంశీ క్షత్రియులు కాబట్టి రఘునాథ మందిరాల్ని కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో నిర్మించారు. నేడు పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న మీర్పూర్లో ఒక చాలా సువిస్తృతమైనటువంటి రఘునాథ మందిరం ఉండేది. 1947 అక్టోబర్ 22 నుంచి పాకిస్తానీల దాడి ప్రారంభమైన తర్వాత మీర్పూర్ నుంచి హిందువులు వచ్చేసిన తర్వాత అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మారిన తర్వాత నుంచి రఘునాథ మందిరం ఆలనా పాలన లేకుండా ఉండిపోయింది. చివరికి మంగ్లా డ్యామ్ని నిర్మాణం చేసినప్పుడు ఈ దేవాలయం మునిగిపోయింది. ఇప్పటికీ దేవాలయం డ్యాంలో నీటి మట్టం తగ్గినప్పుడు బయటకు వస్తుంది, కానీ పూజించే వాళ్ళు లేరు. ఇన్నేళ్ళు నీటి అడుగున ఉన్న తరువాత కూడా దేవాలయం చెక్కు చెదరకుండా ఉంది. అయితే మీర్పూర్ దేవాలయము పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అయితే తప్పితే పునరుద్ధరించే అవకాశం లేదు. జమ్మూలో కూడా ఒక రఘునాథ మందిరం ఉంది. ఆ రఘునాథ మందిరం పైన మార్చి 30, 2002, అదేవిధంగా నవంబర్ 24, 2002లో 2 సార్లు ఉగ్రవాదులు దాడి చేశారు. ఎందుకంటే జమ్మూలో ఉన్నటువంటి అతి ప్రధానమైన దేవాలయాల్లో రఘునాథ మందిరం ఒకటి. దానిపైన 2 సార్లు బాంబు దాడులు జరిగినాయి.
చినాబ్ వ్యాలీలో ఉన్నటువంటి కిష్త్వాడ్, అదేవిధంగా జమ్మూ ప్రాంతంలో ఉన్న రాంబన్లో కూడాను మహారాజా గులాబ్ సింగ్ డోగ్రా మహారాజులు రఘునాథ మందిరాలని నిర్మాణం చేశారు. అయితే జమ్మూ రఘునాథ మందిరం ఇప్పటికీ యాక్టివ్గా ఉంది. కిష్త్వాడ్ కావచ్చును, రాంబన్లో కానీ ఉన్నాయి. మీర్పూర్ది శాశ్వతంగా మనము కోల్పోయినట్టయింది. 1947 నుంచి అది చెరలో ఉంది. కానీ కశ్మీరులో మన కళ్ళ ముందే ఈ దేవాలయంలో గంటలు మూగపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 36 సంవత్సరాల తరువాత 1857 నాటి ఈ మందిరంలో మళ్ళీ గంటలు మోగుతున్నాయి. రఘునాథుడైనటువంటి రామచంద్రుని పూజలు జరుగుతున్నాయి. కశ్మీరీ హిందూ పండితులు చాలామంది వస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా వచ్చినటువంటి హిందువులు కూడాను ఈ దేవాలయానికి వస్తున్నారు. హబ్బాకడల్లో ఉన్నటువంటి రఘునాథ మందిరంలో మళ్ళీ పూజలు ప్రారంభం కావడం ఒక రకంగా భారతదేశానికి శుభసూచకంగా మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.